హాయ్ ఫ్రెండ్స్, ఇది OPPO F15 మోడల్. ఇది ఇందులో ఏంటంటే మన స్పీకర్ కంప్లైంట్, ఏ స్పీకర్ కంప్లైంట్. మన మొబైల్ ఏంటంటే స్పీకర్ లో వచ్చిన అసలు స్పీకర్ రాకపోయినా ఇందులో చేసుకునే ప్రాసెస్ ఇది. ఇందులో ఫస్ట్ ఏంటంటే మనం ఈ మొబైల్ ఏంటంటే ఈ OPPO మోడల్లో ఈ మోడల్ నెంబర్ OPPO F15 మోడల్ ఇది. ఇందులో ఏంటంటే మనం స్పీకర్ కానీ సరిగా రాలేదనుకోండి, అది స్పీకర్ కంప్లైంట్. ఎందుకంటే పూర్తిగా కొద్దిగా డిస్టర్బెంట్గా వచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి వినిపిస్తుంది, ఒక్కొక్కసారి సరిగ్గా వినిపించట్లేదు, ఒక్కొక్కసారి బాగా వినబడుతుందంటే అది స్పీకర్ కంప్లైంట్ కాదు, సిగ్నల్ వల్ల వస్తుంటాయి. సిగ్నల్ సరిగ్గా క్యాచ్ అయిపోతే ఒకసారి స్టక్ అయిపోవడం వల్ల సరిగ్గా స్పీకర్ అది వినిపించదు. ఇది ఏంటంటే ఓన్లీ అసలు మన స్పీకర్ ఏంటంటే ఒక స్పీకర్ కంప్లైంట్. మన మొబైల్ ఏంటంటే స్పీకర్ అసలు పూర్తిగా పనిచేయలేదు అనుకోండి, ఇందులో చేసుకున్న ప్రాసెస్ ఫస్ట్ ఏంటంటే ఇది OPPO F15 మోడల్. ఇది ఇందులో ఏంటంటే ఈ పార్ట్లో స్పీకర్ ఉంటుంది. ఆ స్పీకర్ ఈ విధంగా ఉంటుంది. ఇది స్పీకర్, ఇది ఈ విధంగా ఉంటుంది స్పీకర్. ఇది మన ఏ స్పీకర్ సంబంధించింది, లౌడ్ స్పీకర్ సంబంధించింది కాదు. ఏ స్పీకర్ మన మొబైల్ ఏంటంటే మన చెవుదుడు పెట్టుకున్నప్పుడు స్పీకర్ వినిపించేది కదా, అది ఈ విధంగా ఉంటుంది స్పీకర్. ఇది ఏంటంటే ఎక్కువ డస్ట్ పట్టేసింది అనుకోండి, స్పీకరు లోగా వస్తే చెప్తాను. ఈ పార్ట్లో ఉంటుంది, ఈ పార్ట్స్లో ఉంటుంది ఇది స్పీకర్. ఇది ఇందులో ఏంటంటే మనం స్పీకరు లోగా వచ్చిందనుకోండి, మ్యాక్సిమం ఏంటంటే డస్ట్ పెట్టేస్తేనే స్పీకర్ లోగా వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకు డస్ట్ క్లీన్ చేసుకుంటే మ్యాక్సిమం స్పీకరు రెక్టిఫై అయిపోతుంది. ఒకవేళ ఇన్కేస్ మనం క్లీన్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై అవ్వలేదు అనుకోండి, అంటే స్పీకరు లోగా వచ్చిందనుకోండి, మ్యాక్సిమం ఏంటంటే ఈ స్పీకర్ చేంజ్ చేసుకోవాలి. ఇది స్పీకరు, ఈ స్పీకర్ చేంజ్ చేసుకుంటే మ్యాక్సిమం 80% రెక్టిఫై అయిపోతుంది. ఒకవేళ ఇన్కేస్ స్పీకర్ చేంజ్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై అవ్వలేదు అనుకోండి, అంటే అసలు ఆ స్పీకర్ అసలు ఎన్ని వేరే స్పీకర్ చేంజ్ చేసినా రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే బోర్డులో చేసుకునే ప్రాసెస్ ఇది. ఇన్సైడ్లో ఉన్న సర్క్యూట్ బోర్డ్ ఇది OPPO F15 ఇయర్ స్పీకర్ సొల్యూషన్. ఇది ఇన్సైడ్లో ఉన్న సర్క్యూట్ బోర్డ్. ఇది బోర్డు ఈ విధంగా ఉంటుంది. ఇదిగో బోర్డు ఈ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఉంటుంది స్పీకర్, ఇది ఇయర్ స్పీకర్. ఇక్కడ ఉన్నది కదా ఇయర్ స్పీకరు. ఇది ఆ స్పీకరు ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఏంటంటే అసలు స్పీకర్ రాకపోయింది అనుకోండి, మ్యాక్సిమం అంటే తక్కువగా వచ్చింది అనుకోండి, మనం డస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది, మ్యాక్సిమం 100% రెక్టిఫై అయిపోతుంది. ఒకవేళ ఇంకేస్ స్పీకర్ అసలు రాలేదు అనుకోండి, ఈ స్పీకర్ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది. ఒకవేళ ఇంకేస్ డస్ట్ క్లీన్ చేసిన స్పీకర్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మ్యాక్సిమం స్పీకర్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ స్పీకర్ చేంజ్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై అవ్వదు అనుకోండి, బోర్డులో చేసుకున్న ప్రాసెస్ నెక్స్ట్. అది బోర్డు చేసుకునే ప్రాసెస్ ఈ విధంగా మ్యాక్సిమం చెక్ చేసుకుంటే మ్యాక్సిమం 100% రెక్టిఫై అయిపోద్ది. ఫస్ట్ ఏంటంటే ఇందులోని ఇదిగో ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇందులో ప్లస్ మైనస్ ఉంటుంది. కానీ ఈ స్పీకర్ ప్లస్ మైనస్ ప్రాబ్లం వచ్చినా ఏ విధంగా ఏమి ప్రాబ్లం అవ్వదు. అంటే ఒకళ్ళు రివర్స్ వేసినా మన కట్ట వైపున ప్రాబ్లం లేదు. కానీ ఈ పాయింట్కి టచ్ అవ్వాలి. దీనికి ఏ టచ్ అవ్వాలంటే ఇదిగో ఈ స్పీకర్ ఉన్నది కదా, ఈ స్పీకర్కి చూడండి ఈ గోల్డ్ మెటల్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ చివరన ఈ గోల్డ్ కలర్ పాయింట్స్ దీనికి కనెక్ట్ అవ్వాలి, ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఆ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 2 పాయింట్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఇన్ కేస్ కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి, కనెక్ట్ అయింది లేదో చెక్ చేసుకోవాలి. అది ఒకవేళ ఇన్ కేస్ కనెక్ట్ అయిన ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ప్రాబ్లం రెక్టిఫై అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఏంటంటే ఇందుకు ఆరెంజ్ కలర్ ట్రాక్ ఉంది కదా, ఈ ట్రాక్ ఇక్కడికి వస్తుంది చెక్ చేసుకోవాలి. ఈ రిజిస్టర్కి వస్తుంది. ఈ రిజిస్టర్ నుంచి కంటిన్యూటీగా ఈ డయోడ్, ఈ స్మాల్ కెపాసిటర్ ఇక్కడ వరకు కంటిన్యూ డైరెక్ట్గా వస్తుంది చెక్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే ఏది కూడా గ్రౌండ్ రాకూడదు. గ్రౌండ్ వచ్చిందనుకుంటే స్పీకర్ పనిచేయదు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ఆరెంజ్ ట్రాక్ ఇక్కడికి వస్తుంది. ఇది పవర్ ఐసీ, ఇది పవర్ ఐసీ అండ్ ఆడియో ఐసీ. ఇది ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అలాగే నెక్స్ట్ ట్రాక్ కూడా సెకండ్ ట్రాక్ కూడా ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ ట్రాక్ ఇక్కడికి వస్తుంది చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూటీ వస్తుంది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సేమ్ స్మాల్ కెపాసిటర్ ఉంది కదా, ఈ కెపాసిటర్ వరకు అక్కడికి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది కూడా ఆడియో ఐసీకి వెళ్తుంది. ఇక్కడ ఇంకే ఆ ట్రాక్ ఇంకెక్కడికి కూడా వెళ్ళట్లేదు. ఇందులో ఉన్నది ఏ ఐసీ కానీ ఏ కాంపోనెంట్ వెళ్ళట్లేదు, డైరెక్ట్గా ఇక్కడి నుంచి
ఇక్కడ నుంచి పాయింట్కి వస్తున్నాయి. 2 ట్రాక్స్ కూడా ఈ కాంపోనెంట్కి వస్తున్నాయి. ఈ కాంపోనెంట్ ఏది కూడా గ్రౌండ్ రాకూడదు. కాంపోనెంట్స్ అంటే ఈ పాయింట్కి వచ్చినవి. ఈ పాయింట్ ఆఫ్ చేసాం కదా, రౌండ్ సింబల్లో పాయింట్ ఆఫ్ చేసాం కదా, ఈ పాయింట్ ఆఫ్ చేసిన ప్రతిదానికి కూడా గ్రౌండ్ వెళ్ళకూడదు. గ్రౌండ్ వెళ్ళినా స్పీకర్ పనిచేయదు. ముందే చెక్ చేసుకోవాలి. ఈ పాయింట్లు ఉన్నదానికి మిగతా వాటికి అవసరం లేదు. సపోజ్ ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ గ్రౌండ్ వస్తుంది. ఈ పాయింట్ ఉన్నదనుకోండి, ఇక్కడ గ్రౌండ్ వస్తుంది. అలా పర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ పెట్టాను కదా, ఈ పాయింట్ పెట్టిన దగ్గర గ్రౌండ్ రాకూడదు. గ్రౌండ్ వచ్చిందని స్పీకర్ పనిచేయదు. అది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ట్రాక్స్ ఈ ఐడీస్కి వెళ్తున్నాయి. ఈ ఐడీస్కి వెళ్తున్నాయి. అప్పుడు ఏంటో సపోజ్ ఇన్ కేసు మనం ఫస్ట్ ఏంటంటే ఇందులోని స్పీకర్ చేంజ్ చేస్తాం. అంటే స్పీకర్ లో వచ్చింది అనుకోండి, ఇక్కడ డస్ట్ క్లీన్ చేస్తే సరిపోద్ది. ఓన్లీ స్పీకర్ లో వస్తేనే ఇక్కడ డస్ట్ క్లీన్ చేస్తే సరిపోద్ది. ఇందులోని ఇక్కడ లో వస్తుందంటేనే ఈ స్పీకర్ క్లీన్ చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే సౌండ్ లోగా వస్తుందంటే బాగా లోగా, అంటే మరీ మనకి డిస్టర్బెంట్, అదే మరీ ఇయర్లు ఇలా పెట్టుకొని వినబడుతుంటుంది. మరి ఇలా పెట్టుకోకుండా ఇలా పెట్టుకుని వినబడుతుంటుంది. కానీ అది లో స్పీకర్ వస్తేనే ఇది క్లీన్ చేసుకుంటే మ్యాక్సిమం 100% రెక్టిఫై అయిపోద్ది. అది ఒకవేళ లో స్పీకర్ వచ్చినా తక్కువగా వచ్చింది అనుకోండి, సౌండ్ ఇది లౌడ్లో ఉన్నది మన ఇయర్ స్పీకర్లోనే తక్కువగా వచ్చింది అనుకోండి, స్పీకర్ చేసుకుంటే 100% రెక్టిఫై అయిపోతుంది. ఒకవేళ ఇంకేస్ మన స్పీకర్ చేంజ్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై అయిపోతే అప్పుడు బోర్డు ఏమైనా కంప్లీట్ ఉండి చేసుకున్న ప్రాసెస్ ఇది నెక్స్ట్ అనేది. నెక్స్ట్ ఈ బోర్డు ఈ విధంగా చెక్ చేసుకుంటే మ్యాక్సిమం 100% రెక్టిఫై అయిపోతుంది ఇది. అలాగే ఈ కొంచెం ఈ లైన్స్ ఇలా పెడుతుంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏంటంటే కొంచెం నేర్చుకున్నకైతే కొంచెం యూజ్ పర్పస్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం బాగా అర్థమవుతుంది. అంటే కొంతమంది పీపుల్స్ ఉంటారు, అంటే ఎక్కువ వీడియోస్ చూసేవాళ్ళు, అంటే టెక్నీషియన్ కాకుండా పీపుల్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏంటి లైన్స్ ఏంటి, ఏంటి ఇలా ఉన్నాయి ఏంటి అని ఉంటాయి. కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే మాత్రం బాగా అర్థమవుతుంది ఈ విధంగా ఇలా పెడుతుంటే. అలాగే కింద డిస్క్రిప్షన్లో దీని ఇమేజ్ ఇచ్చాను. ఒకవేళ వర్క్ దీనికోసం ప్రాబ్లం రెక్టిఫై చేసుకున్నట్లయితే, ఇయర్ స్పీకర్ సంబంధించిన ప్రాబ్లం రెక్టిఫై చేసుకున్నట్టే దీని ఇమేజ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డౌన్లోడ్ చేసుకుని మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.